ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నాడు, గుస్సయింది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్నాడు, ఒంటెలు పోయినాయి. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు పేడాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరైపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. వింతగా లేదు? భూమి మీద అంత మంచివాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎందుకు పట్టాడు? దేవుడికి ఏమన్నా పిచ్చి బట్టి పట్టించాడు ఆ గతి? లేదు, భక్తునికి పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు. ఇది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ పోయినాక ఇంకెవరున్నారు తగాద పెట్టుకోవడానికి? ఇక ఆయనేగా. ఇక కూర్చున్నాడు బూడిద పోసుకొని, ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని ఇక తేల్చు నా సంగతి ఏందని ఇక అప్పుడు పైకి చూడటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చూడటం మొదలుపెట్టిన ఏబు ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపార చూడటం మొదలుపెట్టారు. వాస్తవం తెలుసుకున్నాడు. ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేశాడు. ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను, కానీ వాస్తవం ఇదే కదా. ఇవన్నీ స్థిరం కాదు కదా, స్థిరం కాదు. వస్తువులు స్థిరం కాదు, మనుషులు స్థిరం కాదు, మనుష్య ప్రేమలు స్థిరం కాదు, అనుబంధాలు స్థిరం కాదు. ఇవన్నీ వాస్తవం కదా, స్థిరము కాదనేది వాస్తవం కదా అనే ఆ దృష్టిలోనికి ఎప్పుడైతే వచ్చేసాడో, పాపం నిజంగా మీరు గమనించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏబు గ్రంథం చదవండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఎట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుడిని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేనుంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా? లేదు, నువ్వు నాకు తేడా చేసావు. లోకం మొత్తానికి న్యాయం చేసేవాడివేమో కానీ నాకు మాత్రం నిజంగా 100% నువ్వు అన్యాయమే చేశావు, నాకు ద్రోహమే చేశావు నువ్వు. అంతే. చెప్పు, నువ్వు నా దోషం చెప్పు. నీ సభలోకి తల ఎత్తుకొని వస్తా, నేను ముద్దాయిలాగా రాను. ఎందుకంటే ఏ తప్పు చేయలే. కనీసం పక్కవాడి భార్యని మోహపు చూపు కూడా చూడలా నేను, మోహపు చూపు కూడా చూడలా. వాని ఇంటి వాకిట నేను పొంచలేను. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా భార్య ఇంకొకటి తిరగలు విసరాలి అన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటే, అంత నీతి నిజాయితీగా ఉంటే, రోజు నీకు బలిస్తుంటే, ఇంత జాగ్రత్తలు తీసుకుంటే, ఏదొచ్చిద్దని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో అదంతా రప్పించావుగా. ఏది రాకూడదని ఇన్ని పనులు చేసి ఇంత జాగ్రత్తలు పడ్డానో మొత్తం వచ్చేసినాయిగా. నువ్వు మామూలుడే కాదు, ఎందుకు చేశావు అని కేసు పెట్టి కూర్చున్నాడు దేవుడి మీద. ఏబు స్నేహితులు మాట్లాడి మొత్తం 3వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు ఈ వాదనలే జరిగిపోతాయి. ఆ తర్వాత సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకు ఇట్లా చేశావు. చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగి జ్ఞానము లేని వాడనై
నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను. చాలా బుద్ధిహీనమైన పని చేశాను. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే నీవు ఉద్దేశించినవి నిష్ఫలము కావు, నీవు సమస్తమును చేయగలవాడవు. నువ్వు సమస్తమును చేయగలవాడవని ఇప్పుడు నాకు అర్థమైంది. రెండవది, నీవు ఉద్దేశించినవేవైనా, నీవు జరిగించినవేవైనా అనవసరముగా జరిగించవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా మన భాష చెప్పాలంటే, నువ్వు అన్యాయస్తుడు అని నేను అన్నాను, చాలా తప్పు మాట్లాడాను. నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నువ్వు అన్యాయస్తుడు కావు అని పలికాడు. కొడు గడ్డి కొడు. ఆ మాట పలికిన తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా ఏం రాసిందో తెలుసా? ఏబును గడిచిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడని రాసుంది. ఒకసారి చూడండి మీరు, ఏబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అంటే అంతకుముందు 7,000 గొర్రెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమైనా 14,000 గొర్రెలు అయినాయి. 6,000 ఒంటెలను, అంతకుముందు 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు, డబల్. 1,000 జతల ఎడ్లును, అంతకుముందు 500 జతల ఎడ్లు ఉన్నాయి, ఇప్పుడు 1,000 జతల ఎడ్లు. 1,000 ఆడుగాడిదలను కలిగి, 500 ఆడుగాడిదలు ఉంటే ఇప్పుడు 1,000 ఆడుగాడిదలు. డబల్ 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 మొత్తం. ఆఖరికి తను కోల్పోయాను అనుకున్న సంతానం 10 మంది దేవుని పరదైసులోను, 10 మంది తర్వాత అదే భార్యకు, బహుశా నాకు తెలిసి భార్య దగ్గరకు వచ్చి ఉండాలి. ఏబును మళ్ళా దేవుడు బ్లెస్ చేసినప్పుడు, ఏబును స్వస్థపరిచినప్పుడు, ఏబును పూర్వపు స్థితికి దేవుడు తెచ్చినప్పుడు, ఏమనుకోవాకండి, ఎందుకో అప్పుడు ఏదో అట్లా శోధించబడి డిస్టర్బ్ అయ్యి మైండ్ పిచ్చిదానిలాగా అయ్యి అట్లా మాట్లాడాను, ఎంత మాటలు మాట్లాడాను, అసలు నేనైనా ఈ మాటలు మాట్లాడిందని చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనిపించిందండి నాకు, అసలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను నేనని భార్య వచ్చింది. ఇవన్నీ ఏడ రాసున్నాయి అనొద్దు. మరి ఏమనుకుంటా వచ్చింది? ఏమండి అనుకుంటూ వచ్చిందా? కనీసం పశ్చాత్తాపడదా? కనీసం ఫీల్ అవ్వదా? కాబట్టి నేను చెప్పా, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం వచ్చి, తమ్ముడా ఏం జరిగిందిరా, మాకేం పట్టిందిరా, నువ్వు ఇంత బాధలు పడుతుంటే నిన్ను చూడలేకపోయాం, మాకేం కర్మ పట్టిందిరా, అయ్యో మాకేం జరిగిందో మాకు అర్థం. ఎందుకని? దెయ్యం పట్టింది. వాడు పట్టాడు, సైతాన్ పట్టాడు మిమ్మల్ని దగ్గరికి రానియకుండా. దేవుడే మిమ్మల్ని అవతలకి నెట్టాడు. ఎందుకంటే తన దాసుడికి వాస్తవం అర్థం కావాలని. ఇప్పుడు చెప్పండి, ఏబుకు మొత్తం డబల్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఏబు తన ప్రాణమును మంటిని హత్తుకుంది అని అనగలడా? ఇప్పుడు తన పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది? ఏదో ఆయన ఇచ్చాడు, ఆయన చిత్తం అయితే ఉంచుతాడు, లేకపోతే తీసుకుంటాడు, ఆయనకే స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, అంతకుముందు తీసుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చాడు, ఉంచిన స్తోత్రం. అంతేగాని వాడికి ఏమైద్దో, వీడికి ఏమైద్దో, ఏమకేమైద్దో, నాకెందుకు గుండె దడగా ఉంది, నాకెందుకు ఆయాసం ఉంది, అక్కడ నుంచి ఫోన్ రాగానే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి నాకెందుకు గుండె తగ్గొట్టుకుంటుంది. పోతావు, ఖచ్చితంగా పోతావు. పొరపాటును కూడా కొట్టుకోవద్దు గుండె. వింటున్నారా? అస్సలు నా కొడుకు ఎట్ట తయారవుతాడు అనుకోలేదు. నా కొడుకు ఎట్ట తయారయ్యాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పేసేళ్ళ ముందే స్థిరమేముంది, శాశ్వతమేముంది. వ్యక్తులు స్థిరంగా ఉంటారన్న నమ్మిక లేదు, వారి ప్రేమ నిలకడగా ఉంటుందన్న నమ్మిక. అది ఈ మైండ్లోకి ఏది, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని పద్దాకలు బిల్డింగ్ తెగ అడుపోయి చూసుకొని, ఒక్కొక్కళ్ళకి ఏం తపనంటే వాళ్ళ బిల్డింగ్ అల్లంత దూరంలో ఉంటే, దూరంలో ఎత్తు రోడ్డు ఆడకపోయి చూస్తూ ఉంటాడు, కనపడుతుందా లేదా.
ఇప్పుడు బిల్డింగ్ చూసినా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడన్నా బిల్డింగ్ కట్టానని ఎచ్చులు పడ్డా ఇక నువ్వు లెక్క చేయవు, ఏడుచవలే పోరా అని. ఇక వాడిని చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? వీని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ దరిద్రుడి కళ్ళు తెరు. నా కళ్ళు తెరిచావుగా, ఈ దరిద్రుడి కళ్ళు కూడా తెరువు నాయన. మంటిని హత్తుకుంటున్నాడు. ఎవరైనా బంగారం పెట్టుకొని మురిసిపోతున్నారు అనుకో, ఈ మూర్ఖురాలు మంటిని హత్తుకొనుచున్నది, కళ్ళు తెరువు తండ్రి. ఇదే డైలాగ్. ఇక మళ్ళీ ఫీలింగులు, ఏడుసుకోవటాలు, నా బతుకు ముక్కు పుడకూడలేదనే డైలాగులు ఉండవు. ఎందుకంటే మంటిని హత్తుకునే ఆ పిచ్చి వదిలించడానికే దేవుడు చాలా పనులు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. అది అసలు రహస్యం. నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి. నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. చెప్పు పిల్లలకి, అరే నేను కన్నాను కాబట్టి నా బాధ్యత అంతవరకే. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం అని నేను అనను. నా లోకం నా దేవుడు, నా ప్రపంచం నా యేసయ్య. నీ పిల్లలకు అర్థం కావాలి, మా అమ్మ లెక్క చేయదు, మేము ఉన్నా మా అమ్మకి చింతలేదు, పోయినా చింతలేదు. మా నాన్న చెప్పాలి, మా నాన్న చెప్తాడు మాకు, కన్నాను గనుక బాధ్యతలు నెరవేర్చాలి గనుక నెరవేరుస్తున్నాను. కానీ మీరు నా ప్రపంచం ఎప్పటిగా, నా ప్రపంచం దేవుడే. నేను మిమ్మల్ని హత్తుకొనను, నేను నా దేవుణ్ణి హత్తుకున్నాను. బాధ్యతలు నెరవేరుస్తా. నీ పిల్లలకు కూడా అర్థం కావాలా, తామరాకు మీద నీటి బొట్టులాగానే మా నాన్న మా విషయంలో ఉంటాడు. మితంగానే ఉంటాడు. అమితంగా ఉండి ఏదో కలలు కానీ ఏదో అయిపోయి ఏదో కాదు, జరగదు. భక్తులందరూ కూడా ఈ అనుభవంలోనికి రావాలి, ఈ మెట్టులోకి రావాలి. ఆఖరికి పాస్టర్లు సంఘం విషయంలో కూడా అంతే తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ నా సంఘం, నా ఆత్మీయ బిడ్డలని వీళ్ళని హత్తుకున్నాను అనుకో, మిమ్మల్ని హత్తుకున్నాను అనుకో, నేను దేనిని హత్తుకొనుచున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, అసలు మిమ్మల్ని నాకు ఇచ్చింది ఎవరు? కాబట్టి నేను ఎవరిని హత్తుకోవాలి? అంతేగాని ఆయన వదిలిపెట్టి మిమ్మల్ని హత్తుకోవటం ఏంది? బిడ్డలని ప్రేమించాలి, మీ బాగోగులు చూడాలి, మీకోసం ప్రార్థన చేయాలి, బాధ్యత. అంతేగాని హత్తుకోకూడదు. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఏ పూట ఎక్కడో ఆయన చిత్తం. ఓకేనా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే ఇక నేను నువ్వు ఆన్లైన్లో ఏదో కాస్త బాగా ఆశీర్వాదాలు గుమ్మరిస్తావని వచ్చి కూర్చుంటే మాకేందిరా నాయన వైరాగ్యం పుట్టించే ఒక దెబ్బకి అనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుందిలే, ఇంతసేపు చెబితే ఎందుకు అనిపించదో? ఇంత విరక్తి పుట్టించేవింది నాయన మాకు. అసలు నేను కాదు, నా దేవుడే మీ కళ్ళు. ఇక నీకు జాబు రావటం లేట్ అయింది, ఇంకొకటికి జాబ్ వచ్చిందా, నీకు ఏడవు నువ్వు. వాడు జాబ్ వచ్చిందో ఎగురుతున్నాడు అనుకో, వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. వాడు కారు కొన్నాడు, నాకు కారు లేదని ఏడవు ఇక నువ్వు. వాడు కారు కొని రిబ్బన్ కట్ చేసుకుంటున్నాడు అనుకో, బెలూన్లు పటాపటా పేల్చి వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనుకుంటే తిరగటం ఇక నువ్వు. నీ దేవునికి స్తోత్రం. దేవుడు నీ కూడా ఇచ్చాడు అనుకో, నేను దీన్ని హత్తుకొన్నాను, దానిలో ఎక్కి తిరుగుతా, అంతవరకే. అర్థమైందా? ఇది వచ్చిందని నేనేం పండగలు చేసుకోను. వచ్చిందని పండగలు చేసుకుంటే పోతే ఏడుచుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అన్ని కారుల్లోకి ఆ కారు సేఫ్ అని, ఆ కారు చాలా భద్రత అని, చాలా గట్టిదని ఓ ఫ్యామిలీ ఆ కారు కొనుక్కొని అందులో మొదలుపెట్టి బయలుదేరారు. ఆ కంటైనర్ ఏడొచ్చిందో పాపం, కరెక్ట్గా గురి చూసి
మళ్ళా వాళ్ళు అటు ఇటు కూడా పోవటానికి వీలు లేకుండా సరిగ్గా దాని మీద పడి దాన్ని అప్పచ్చ చేసి పెట్టింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ ఒక దెబ్బలో హతులైపోయినారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఆ కారును బట్టి పాపం ఎంత సంతోషపడ్డారు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఆశ్చర్యంగా అది పక్కన పోయేది వచ్చి ఎత్తిన పడింది. ఇంకెలాంటిదైనా కంటైనర్ ముందు కారు ఎంత? వోల్వో కార్ విలవిల్లాడుతూ పోయింది. నేను చేసేది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పండగలు వాళ్ళ సెలబ్రేషన్స్ మరి అంతే నాయన, అంతే. అది పరిస్థితి. వద్దులే నాయన, ఏడ చూస్తాం తీరా. ఇప్పటికే విరక్తి పుట్టింది వాళ్ళకి, మళ్ళీ తీరా వద్దు నాయన. దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని, కృంగదీయాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు వెలిగించబడాలి. చిన్నలకి పెద్దలకి అందరికి వెలిగించబడాలి. ఇప్పుడు ఇక నువ్వు జాబును బట్టి అతిశయపడవు, ఆస్తిని బట్టి అతిశయపడవు, బిల్డింగ్ను బట్టి అతిశయపడవు, బంగారును బట్టి అతిశయపడవు, కారును బట్టి అతిశయపడవు, నిన్ను హత్తుకున్న అనుబంధాలను బట్టి అతిశయపడవు. దేన్ని హత్తుకో. ఇవన్నీ నాకు ప్రాప్తింపజేసింది నా ప్రభువు. ఆయన ఉంచితే ఉంటాయి, ఆయన తెంచితే పోతాయి. యెహోవా ఇస్తాడు ఆయనకిష్టము అయితే, యెహోవా తీసుకుంటాడు ఆయనకిష్టం అయితే. కాబట్టి నేను అన్నిటితో అట్లా నిమిత్త మాత్రంగానే నేను వ్యవహరించాలి. మరి ఎవరిని హత్తుకోవాలి? అది ఈ రాత్రి మీకు నేర్పాలనుకున్నది. ఎవరిని హత్తుకోవాలి? ఆయనతో ఉన్న అనుబంధం తెగిపోయిద్దా? ఆ బంధానికి ఇక ముగింపు ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బంధాలైనా తెగిపోతాయి కానీ ఆ బంధానికి మాత్రం ఎడబాటు లేదు. అందుకే రా, మంటిని చూసి మురిసిపోవాకు, అదంతా మాయా, వాస్తవం నేను, దా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటో ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. తీర్మానం చేయకుండా మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ కనుదృష్టిని దేవుడు సరిచేశాడు. వాస్తవాన్ని చూడగలిగే శక్తిని నీకు ఈరోజు ప్రసాదించాడు దేవుడు. వాస్తవంగా చూడు. ఇలా కావాలని దేవుడు భక్తులను వేరుపరుస్తాడు.